ఓకే. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు అన్నిగా మొదట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు చక్కగా పడడం కానీ గిట్టుబాటు ధరలు కానీ అలానే ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి సహకారం అది కరెంటు రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి వల్ల రైతులు చాలా చక్కగా సంతోషంగా కూడా ఉన్నారు. పొలాల రేట్లు పెరిగినాయి. అందరూ కూడా రైతుకు ఒక విలువ గౌరవం ఉండింది. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికి 2019-24 మధ్య 5 సంవత్సరాల్లో వర్షాలు లేక అందరూ నానా తంటాలు పడి రైతులందరూ కూడా పొలాలను అమ్ముకునే పరిస్థితి కూడా మనం చూసినాం. అదేవిధంగా సరే 2014-19 మధ్యలో అదేవిధంగా ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నిటిని కూడా వదిలేసి ఈ రోజు కేవలం ఏంటంటే అరెస్టులు చేయడం, రాజకీయ నాయకుల్ని రాజకీయ కక్షలు అంటే వైఎస్ఆర్సీపీ అన్న వారందరినీ కూడా అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడా కూడా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కూడా లే. మొట్టమొదటిగా ఏం చెప్పినారు, రైతు భరోసా అంది అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 లెక్కన ప్రతి రైతుకి అందిస్తామని చెప్పినారు. లాస్ట్ ఇయర్ 20,000 రూపాయలు అందించాలా, అది అందించాలా. ఈ సంవత్సరం 20,000 రూపాయలు అందించాలా, అంటే మొత్తం 40,000 రూపాయలు. ఈ 40,000 రూపాయలకు గాను కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈ రోజుకి కూడా అందించడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 12,500 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పి రైతు భరోసా కింద అధికారంలోకి వచ్చిన తర్వాత 13,500 రూపాయలు, అంటే చెప్పిన దానికంటే కూడా 1,000 రూపాయలు అదనంగా సుమారుగా 53.58 లక్షల మంది రైతులకి చక్కగా 5 సంవత్సరాల పాటు రైతు భరోసాను అందించిన క్రమం కూడా మనం చూసినాం. అదే వీళ్ళు మేము 20,000 రూపాయలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న దాంతో సంబంధం లేకుండా అదనంగా మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సొంతంగా 20,000 ఇస్తామని చెప్పలా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదంతా కలిపి 20,000 ఇస్తామని చెప్పినారు. పోనీ దాన్ని కూడా ఏం చేస్తున్నారు, కేవలం ఈ 2 సంవత్సరాలకు కలిపి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు ఇచ్చినారు. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 53.58 లక్షల మందికి రైతులకి రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తే ఈ రోజు దాంట్లో కూడా 7 లక్షల మందికి కోత కోసి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈ రోజు అందించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇకపోతే దాన్ని రైతు భరోసా కింద పక్కన పెడితే మిగిలినటువంటి విషయాలు అంటే ఈ రోజుకి ఎరువులు కానీ ఇవన్నీ కూడా ఈ రోజు రైతులకంతా కూడా అవసరం ఉంది. సో ఆ ఎరువులకు సంబంధించి ఇంతకు ముందు కనుకైతే రైతు భరోసా కేంద్రాలు సుమారుగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకి విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా వాళ్ళకి అన్ని విషయాలు కూడా కోఆపరేటివ్ గా ప్రభుత్వం ఉండింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంత చక్కగా రైతుకి కోఆపరేటివ్ గా ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రోజు ఆ రైతు భరోసా కేంద్రాలన్నింటినీ కూడా మీరు రైతు సేవా కేంద్రాలకు అని పేరు మార్చినారు. కొన్ని పేరు మార్చి యాక్టివిటీస్ అయినా వచ్చినారా అంటే ఈ రోజు వాటి ద్వారా ఒక్క పని కూడా ఒక్క రకంగా కూడా రైతులకు సహాయం చేసే పరిస్థితి కనిపించట్లా. ఈ రోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతులు ఉన్నారు. పైగా ఈ రోజు ఎరువుల విషయంకి వచ్చేటప్పటికి వాటిని సబ్సిడీలు అందించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇంతకుముందు అదే చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం చక్కగా అంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిని సబ్సిడీ ద్వారా మనం అన్ని కూడా చక్కగా అందించినాం. రైతు ప్రశాంతంగా ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉండదు, క్యూల్లో నిలబడే పరిస్థితి కూడా మనం ఎక్కడ చూడలే. అదే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎరువులు కానీ కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి ఆ పురుగు మందులు ఇవన్నీ కూడా సుమారుగా కంపెనీలే 100 రూపాయల నుంచి 250 రూపాయలు అదనంగా పెంచినాయి ఒక్కొక్క బస్తాకి. సరే వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ అంటే సొసైటీల ద్వారా కానీ రైతు సేవా కేంద్రాలు అంటున్నారు ఇప్పుడు, వాటి ద్వారా అమ్మించే ప్రక్రియలో కూడా అక్కడికి వచ్చినటువంటి స్టాక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాటన్నిటి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు. వాటిని తీసుకెళ్లి ఒక్కొక్క బస్తా మీద 200 రూపాయల నుంచి 500 రూపాయలు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటా ఉన్నారు. అంటే కేవలం మీరు రైతులను చూసుకోకుండా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళి ఈ రోజు రైతు మీద అదనంగా ఒక్కొక్క బస్తాకి 300 రూపాయల నుంచి 600 రూపాయల దాకా కూడా బడ్డను బడి గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఎరువులు ఇవన్నీ కూడా పురుగు మందులు దొరక్క ఈ రోజు అల్లాడుతూ ఉండే పరిస్థితి ఏర్పడింది. సో మీరు కనుక గమనిస్తే అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం.
మొన్ననే జూలై 16వ తేదీన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో కనుక చూస్తే గంటల తరబడి రోడ్ల మీద రైతులు ఎరువుల కోసం నిలబడ్డారు. ఎప్పుడైనా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాంటి సందర్భాన్ని మనం చూసినామా? ఇంకా మిగతా జిల్లాల్లో కూడా చూస్తే జూలై 10న శ్రీకాకుళం జిల్లాలో జీసగడం మండలంలో కనుక తీసుకుంటే 440 బస్తాలు ఎరువు వస్తా ఉందని చెప్పి ముందుగా అనౌన్స్ చేసినారు. అక్కడ సుమారుగా 1300 మందికి పైగా రైతులు ఆ 440 బస్తాల కోసం అక్కడికి ఆ 440 బస్తాలు అయిపోతాయేమో అని హడావిడిగా తినక రోడ్డు మీదకి వస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ నిలబెట్టి ఒక్క బస్తా కూడా వాళ్ళకి ఇవ్వని పరిస్థితి. వాళ్ళ రాత్రి కూడా అక్కడే కూర్చొని ధర్నా చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. అదేవిధంగా సరుబుజ్జలి మండలం శ్రీకాకుళంలోనే 245 బస్తాలు ఎరువు వస్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు వాటన్నింటినీ కూడా తీసుకొని పోవడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు వాటిన్నింటినీ కూడా అడ్డుకున్న పరిస్థితిని మనం చూసినాం. అలానే జూలై 14న చూస్తే కర్నూలు జిల్లాలో పెద్దకడుగురు సొసైటీ వద్ద ఏరియా కోసం ఈ రైతులందరూ కూడా క్యూ లైన్ లో నిలబడి ఉదయం నుంచి రాత్రి 10 గంటల దాకా కూడా నిలబడ్డారు. అయినా కూడా అక్కడ కూడా ఎరువులు అందించిన పరిస్థితి కనిపించట్లా. ఈ విధంగా ఎక్కడ పెట్టినా కూడా రైతులు అన్ని జిల్లాల్లో, ఒక జిల్లా ఇంకొక జిల్లా అనలే, ప్రతి జిల్లాలో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి నిలబడి ధర్నాలు చేసి ఆ యూరియా కోసం బయట దొరకని పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెట్టి బ్లాక్ మార్కెట్ లో కొనలేని పరిస్థితుల్లో ఈ రోజు అగచాట్లు పడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచించట్లా. ముఖ్యమంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, వాళ్ళు కేవలం అంతా కూడా మినిస్ట్రీ అంతా కూడా ఎక్కడెక్కడ ఎవరిని అరెస్ట్ చేయాలా, ఆ అరెస్ట్ చేయాలంటే ఎలాంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా నిర్బంధం తీసుకోవాలా అనే ఆలోచన తప్ప, అదేవిధంగా నిర్బంధించిన వాళ్ళని కూడా పీటీ వారెంట్లు పెట్టి ఏ విధంగా కొత్త కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా నెలల కాలాల పాటు జైలులో ఉంచాలన్న ఆలోచన తప్ప ఈ రోజు రైతుల పరిస్థితి కానీ, విద్యార్థుల పరిస్థితి కానీ, ఉద్యోగుల గురించి కానీ ఏ విధంగా కూడా ఆలోచించినటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం పడతాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.